నమస్కారం గురూజీ. నమస్కారం మా విజిత. గురూజీ, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వాటికి అప్పులు చేయడం అనేది బాగా అలవాటైపోయింది. అంటే ఒకప్పటి కాలంలో వివాహం చేయటానికి గానీ, లేదు అంటే ఇల్లు కట్టడానికి గానీ మాత్రమే అప్పు చేసేవారు అని చెప్పి వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అసలు అప్పు అనంటే భయమే లేకుండా పోయింది. ప్రతి చిన్నదానికి మన దగ్గర లేకపోయినా మనకది కావాలి. కావాలి అంటే ఎవరి దగ్గరన్నా అప్పు చేయాలి. ఈ ధోరణి ఎక్కువగా నడుస్తోంది. మరి చేసిన అప్పులు తీర్చాలి అనంటే దానికి తగ్గ ధనం మనం సంపాదించాలి. సంపాదించిన ధనం నిలబడాలి. ఇవన్నీ ఏమీ లేదు. మనకు అనుకున్నంత డబ్బు సమకూరట్లేదు. ఒకవేళ వచ్చినా అది ఏదో రకంగా నిత్య జీవితంలో ఈ ఖర్చులకు వీటికే అయిపోవటము, ఆ అప్పులాగా అలాగే మిలిగిపోవటము ఇదంతా చూస్తూ ఉన్నాం. కొంతమంది అప్పుల బాధతోటి ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పటి కాలంలో రైతుల ఆత్మహత్యలను కూడా మనం ఎక్కువగా వినేవాళ్ళము. ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలి, అందరూ బావుండాలి అనంటే ఏదైనా పరిహారం ఉందా? అసలు ఫస్ట్ ఇప్పుడు ఆ కాలంలో అప్పు అడిగితే పారిపోయేవారు. మనుషులు ఇవ్వాలి. ఒకడు నాకు కనబడ్డాడు. గురువుగారండి, నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ హ్మ్. మేము ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతారండి అన్నాడు. హ్మ్. ఎందుకు నాయనా అన్నాను. హ్మ్. ఎందుకు నాయనా అంటే అప్పు అడుగుతామనండి అన్నాడు. కరెక్ట్ అతను చెప్పింది. బాబోయ్ వీళ్ళు అప్పులు అడుగుతారా బాబు అని పారిపోయేతారు. ఇప్పుడు కూడా జరుగుతోంది గదా గురూజీ! అవును. అవసరానికి ఏమన్నా అడుగుతారేమో అని చెప్పి దూరం పెట్టే వాళ్ళే ఎక్కువుంటారు అవును. గదా! ఆ హ్మ్. కాలంలో అయితే మనుషుల్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు తరం మారింది. హ్మ్. టెక్నికల్ ఎరా వచ్చింది. లక్ష్మీదేవి బొమ్మ, బొరుసు 2 కదా! రూపాయికి హెడ్ అండ్ టెయిల్. ఇప్పుడు హెడ్ రూపంలో ఉన్నది, బొమ్మ రూపంలో ఉన్నది, బొరుసు రూపంలో వచ్చేసింది. హ్మ్. అప్పిచ్చేవాడు నేనిస్తా అని వస్తున్నాడు. రోజు ఫోన్‌లు రావట్లేదా నీకు? ఐయామ్ కాలింగ్ ఫ్రమ్ బ్యాంక్. ఏవండీ లోన్స్. అప్పు కావాలా? లోన్స్ కావాలా అండి? హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఏ లోన్స్ కావాల్సిన ఆ లోన్స్. అందువలన నేనిస్తా అంటారు. తర్వాత తాట తీస్తా అంటారు కట్టకపోతే. ఇస్తారు కదా! మొత్తం మీద ఇచ్చేస్తున్నారు. అయితే మనం అడగాలి అప్పుడు. ఒక 500,00,00,000 ఇయ్యమ్మా అని అడగాలి. 500,00,00,000 ఇయ్యమ్మా అంటే వెంటనే ఫోన్ పెట్టేస్తది. మీరేం చేస్తారంటే? అంటే వాళ్ళు అన్నీ చూసుకుంటారనమాట. ఈ అప్పు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఆ కాలంలో చూసేవారు. ఈ కాలంలో కూడా బ్యాంకులు కూడా చూస్తాయి. అయితే హానెస్ట్‌గా మనము ఆ అప్పుల్ని తీరిస్తే అప్పుడైనా, ఇప్పుడైనా నమ్మకంతో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇస్తారు. దీనికి ఏం బలం కావాలా? గురుబలం కావాలా. ఓహ్! మనం తిరిగి మళ్ళీ ఇవ్వాలిరా బాబు వాడికి అని చెప్పేసి ఒక అప్పులు స్పృహ తీరాలంటే ఉండాలి. గురుబలం ఉండాలి తీసుకున్న వారికి. ప్రతి దానికి లైఫ్‌లో జరిగే ప్రతి దానికి కూడా గురుబలమే అనమాట. డబ్బులు మనకి పుష్కలంగా రావాలంటే గురుబలం ఉండాలి. తర్వాత అప్పులు పుష్కలంగా చేయాలి అంటే కుజబలం ఉండాలి. బాగా అసలు అప్పు నేనిస్తాను రండిరా అనంటే చూడు 89 మంది వదిలేస్తారు. మాకొద్దు బాబోయ్ అంటారు. 11 మందే డేర్ అండ్ డాషింగ్ హీరోల్లాగా వస్తారు. మేము తీసుకుంటామని. అంటే అప్పంటే భయం ఉన్నవాళ్ళు ఉన్నారు. అది కుజుడు జాతకంలో కుజుడు చెడిపోవాలన్నమాట. కుజుడు కర్కాటక రాశిలో ఉండి నీచం పట్టేసేయాలా, శత్రుక్షేత్రాల్లో ఉంటే రండి, రండి, రండి అప్పు, అప్పివ్వండి అని అడుగుతారు. అదే కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిగతుడై ఉండి మేషరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ స్వక్షేత్రాల్లో ఉంటే అప్పంటే భయపడతారు పాపం వీళ్ళు హ్మ్. తీసుకోవడానికి. హ్మ్. మొత్తం మీద అప్పొచ్చింది. బానే ఉంది. అప్పులు చేశారు. ఆ మధ్య కాలంలో రైతులు సొసైటీలు చేసుకున్నారు. ఆ కాలంలో తీర్చలేక సొసైటీలు చేసుకున్నారు. ఈ కాలంలో అప్పు ఇచ్చినవాడు సొసైటీ చేసుకుంటాడు. ఎందుకు? వాడిని అడగలేక. అడగలేక, అప్పు అడిగినా ఇచ్చేటప్పుడు ఇవ్వక. అప్పు కావాల్సి వచ్చినప్పుడు అమ్మా ఇస్తా, బంగారం తల్లి అది ఇది అని అడుగుతారు. తర్వాత సెకండ్ డేనే ఎక్కువ రోజులు కూడా అక్కర్లేదు. వడ్డీ ఇస్తానంటారు. ఇవన్నీ రెండో రోజునే వాళ్ళు ఇవ్వరనమాట. ఏంటి ఇస్తాం, తర్వాత ఇస్తాం, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, ఇంకా టైం చెప్పరనమాట. ఇంకెవరిస్తారమ్మా? కాబట్టి ఈ యొక్క చెడిపోయినటువంటి ఈ గ్రహాలని మనం బాగు చేసుకోవాలి. గురుబలం ముఖ్యంగా. హ్మ్. ఆ గురుబలం చేయాలంటే ఎవరిని చేయాలమ్మా? బృహస్పతిని చేయాలి. దేవతల గురువైనటువంటి బృహస్పతి. హ్మ్. అది ఒక్క కాశీనగరంలోనే ఉంది ఆ ఆలయం. కాశీనగరంలో మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గంగా హారతి జరుగుతూ ఉంటుంది. ఆ హారతి దగ్గర నుంచి ఆ పక్క కొంచెం ముందుకు వెళితే అక్కడే ఈ యొక్క బృహస్పతి దేవాలయం స్వయంభూ ఉన్నదన్నమాట. ఓకే. మరి అందరూ కాశీ వెళ్ళలేరు కదా! హ్మ్. అందుకని దేవతల గురువు అయినటువంటి ఆ బృహస్పతిని ఆరాధించాలి. జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవి డబ్బు కావాలంటే ఏ రోజు ఆరాధిస్తారు చెప్పండి? శుక్రవారం. శుక్రవారం చేస్తారు. శుక్రుడికి సంబంధమే లేదు. హ్మ్. శుక్రుడు ఎంతసేపు విలాసంగా డబ్బులిస్తాడు, విలాసాలకి ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు ఓహో! అంతా కూడా. హుహు. ఒక ఇల్లు కొనుక్కున్నామమ్మా. ఇల్లు దేనికి? చక్కగా ఉండడానికి. ఉండడానికి. షెల్టర్. వర్షం రాకుండా
ఎండ పడకుండా గాలికి పడిపోకుండా మనకేదో అవ్వకుండా షెల్టర్. కానీ శుక్రుడు ఏం చేస్తాడు, ఇంటీరియర్ డెకరేషన్ లోపల ఆ, ఒక 25 లక్షలు మళ్ళీ లోపల చేసేయడానికి గట్టిగానే. గట్టిగా. మళ్ళీ అది కూడా ల్యాప్టాప్ పట్టుకొని కార్పెంటర్ చేస్తే నచ్చదు వీళ్ళకి. ఇన్ని ల్యాప్టాప్లు వేసుకొని వచ్చేస్తారు. అసలు వాళ్ళకి ఏది కూడా తెలియదు. వచ్చేసి ఇట్లా ఇట్లా చూపించగానే ఈ డిజైన్ ఆ డిజైన్ అనగానే మనం సాఫ్ట్వేర్ వాళ్ళు రాసి ఇచ్చేస్తారు. తర్వాత అప్పుల పాలు అయిపోతారు అనమాట, స్టైల్కి వెళ్ళి కట్టిన వాళ్ళు అంతా కూడా. సో ఈ రకంగా చేయించేది శుక్రుడు. శుక్రవారం కాదు పూజ చేయాల్సింది అప్పులు తీరాలంటే, గురువారం చేయాలి. గురువారం. అందువల్లనే వెంకటేశ్వర స్వామికి మనం ఇంత పెద్ద తిరుపతి ఉంది కదా, తిరుపతి గురించి అందరూ వెళ్తారు. తిరుపతి వెళ్ళని వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. తిరుపతిలో ఏ రోజు చేస్తారు చెప్పు, మెయిన్ డే ఏంటి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి? స్వామివారి నిజరూప దర్శనం అయితే గురువారం. అందుకే నువ్వు సీక్రెట్ కనిపెట్టేసి, అందుకే నువ్వు ధర్మ మార్గంలో విజితానికి ధర్మాన్ని అందిస్తున్నావు, జనాలకి నిజాలను అందిస్తున్నావు. అయితే అందరూ శనివారం చేస్తాం. అక్కడ గురువారంలో స్వామివారికి, లక్ష్మీదేవికి, అక్కడ స్వామివారికి శ్రీ సూక్తంతో మనము అభిషేకం చేస్తాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తామ్ ఆవహ జాత. దీంతో అందరూ కూడా చేయాలి గురువారం నాడు. అందరూ చేయొచ్చా శ్రీ సూక్తం? మరి శ్రీ సూక్తం స్త్రీలు అందరూ చేయాలి. డబ్బు కావాలన్న వాళ్ళు, ఆడవాళ్ళకి డబ్బులు అక్కర్లేదా? మగవాళ్ళకే కావాలా? మగవాళ్ళే చెయ్యాలా? వేదం సంగతి అవన్నీ తర్వాత చూసుకుందాం. ఈ పండితులందరూకి డబ్బులు అవసరం లేదా? వాళ్ళకి ఏముంది, ఏదన్నా చెప్పేస్తారు. కరుపు నిండా బేరాలు. కాబట్టి ఇప్పుడు మనకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ డబ్బు అనేటటువంటిది చాలా అవసరం కలియుగంలో. ధర్మ మార్గంలో సంపాదించాలి, ధర్మ మార్గంలో భగవంతుని ప్రసాదం చేయాలి, ధర్మ మార్గంలో మనము అమ్మవారిని మనం ఆరాధించాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు అధర్మ మార్గంలో వెళ్ళి సంపాదించాలి, వాడిది కబ్జా చేసేద్దాం, వీడిది ఇచ్చేద్దాం అనుకుంటే కుదరదు. ధర్మంగా మనం సంపాదించుకుంటూ పోతే అప్పులు తీరిపోతాయి అంటున్నారా? ఖచ్చితంగా. అంటే ధర్మాన్ని మనం కనుక పాటించినట్లయితే ఎంతసేపు కూడా ధర్మంగా వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి నిమిషంలో వస్తుంది. నిమిషం. ఇప్పుడు మనం రాహువు చెడ్డవాడు అని అంటారు అందరూ, బాగుంది. కానీ రాహువుని ప్యాసిఫై చేయాలంటే, శాంతి చేయాలంటే డిసిప్లిన్గా ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. శని క్రూరగ్రహము అని అంటారు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ధర్మంగా ఉండాలి. అధర్మంగా ఉండేవాళ్ళని ఏ గ్రహం అనుగ్రహిస్తుందో చెప్పమనండి శాస్త్రం చెప్పేది? ఎక్కడా చెప్పలేదు. ఏ దేవుడు అన్యాయంగా వెళ్ళిన వాడిని నేను అనుగ్రహిస్తానని ఎక్కడైనా పురాణాలు కానీ వేదాలు కానీ శాస్త్రాలు కానీ చెప్పినాయా? ఏ దేవతలైనా ఏ యొక్క గ్రహాలైనా మనల్ని పీడించేటటువంటి వాళ్ళంతా కూడా ధర్మ మార్గంలో వెళితేనే అవుతుందన్నమాట. కాబట్టి వీళ్ళంతా కూడా గురువారం నాడు అమ్మవారు మహాలక్ష్మి తల్లిని మనము శ్రీసూక్తంతో కానీ మహాలక్ష్మి అష్టోత్తరంతో కానీ ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః అంటూ చేయాలి. ఏ బట్టలు వేసుకోవాలా? మనము గురువారం నాడంటే జనరల్గా గోల్డ్ కలరు బృహస్పతికి ఇష్టము అని అంటాం. లేకపోతే మనం పింక్ కలరు లక్ష్మీదేవికి ఇష్టము, శుక్రవారం కాబట్టి డబ్బులు కాబట్టి అని అంటాం. అందువలన కేసీఆర్ గారు ఆ పింక్ కలర్ పెట్టుకున్నారు. అయితే డబ్బులు వచ్చినాయి, కానీ అది కాదు అక్కడ అసలైనటువంటిది. ఏ కలర్ వేయాలి? గ్రీన్ కలర్ బట్టలు వేయాలి, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి గురువారం నాడు మనము బృహస్పతిని కానీ ఆరాధించి, అలాగే లక్ష్మీదేవికి చేసి ఏం పుష్పాలు పెట్టాలి? గ్రీన్ కనకాంబరాలు మాత్రమే పెట్టాలి. ఇప్పుడు మనం కనకాంబర పూలు చెట్లు ఉంటాయి కదా, ఆ గ్రీన్ కనకాంబరాలు ఉంటాయి, వెరీ రేర్గా దొరుకుతాయి. అవి అడవుల్లో పిచ్చి పిచ్చి చెట్ల కింద మనం వదిలేస్తాం. సో ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి సంపంగి, ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి పైనాపిల్ని మనము పైన తొక్కంతా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అది తీసుకొచ్చి అమ్మవారికి బృహస్పతికి అది నివేదన కనుక చేసినట్లయితే మంత్రం ఈ ఓం బృహస్పతి ఏ నమః, అలాగే ఓం మహాలక్ష్మి నమః వీళ్ళకి కనుక చేసినట్లయితే ఇలా 108 రోజులు చేస్తే చాలమ్మా. కటిక దరిద్రుడైనా సరే వాడి కర్మను తొలగిస్తాడు అండ్ డెఫినెట్గా ధనవంతుడిని చేస్తాడు. దీనికి ఏమిట్రా చేయాలి అని అంటే, గురువారం నాడు మంత్రాలయంలోని రాఘవేంద్రుడు కానీ, లేకపోతే దక్షిణామూర్తి కానీ, గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ, ఏ గురువైనా పర్వాలేదు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, ఇలా ఏ గురువైనా సరే మన ఇంటి దగ్గరలో ఏ గుళ్ళు ఉన్నాయో
ఆ గుడికి వెళ్ళొచ్చు. గుళ్ళు ఇంట్రెస్ట్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు. వెళ్ళి మేడి చెట్టుకి నీళ్లు పోయాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వామి, 64 యోగిని గణాలు ఉంటారు. ఇలా కనుక చేసుకున్నట్లయితే కేవలము 21 ప్రదక్షిణాలు వీళ్ళు చేసినట్లయితే ఒక లైన్ గీసేస్తాడు బృహస్పతి. దేవాలయానికి వెళ్ళక ముందు ఈ యొక్క ఆరాధన ఈ సిస్టమేటిక్గా నువ్వు చేయకముందు ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత నీ కర్మలన్నీ తొలగించి ఇటువైపు నీ జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఈ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. అండ్ డెఫినెట్గా ప్రతి వాళ్ళు కూడా కొత్తగా కూడా మనకు అప్పులు ఇస్తారు, అడిగిన వెంటనే కూడా ఇస్తారు. అంటే జాతకం మారిపోతుందన్నమాట. ఇదమ్మా ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం. అరిష్ట స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మరి మంచి ధనవంతమైనటువంటి శుభప్రదమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి వస్తాయి. ఏ పూజాం కరిష్యే, ఏ పూజ చేస్తాం. దీనికి ఏమైనా బాగా చదువుకున్నాం, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, మేము డాక్టర్లం, మేము బాగా చదువుకున్నాం, మరి కేవలం మంత్రాలతో చింతకాయలు రాలుతాయా, కేవలము ఈ గురువారం చేస్తే మనకి ధనం వస్తుందా అని అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు తీసినటువంటి కెమిస్ట్రీ పుస్తకాలు తీయండి. నేను చెప్తున్నాను, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ తీయండి. when any element is bombarded with the neutron, its atomic number is increased by 1, 2 అలాగా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లానెట్స్ అనమాట. ఆ గ్రహాలు, ఆ ఎలిమెంట్స్ ఎలాగైతే 4వ ఇంట్లో ఉన్నది 6వ ఇంట్లోకి 2 అటామిక్ నెంబర్ 2 పెరిగినప్పుడు పరమాణు సంఖ్య నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళిపోతుందో 4వ ఇంట్లో 6వ ఇంట్లోకి, ఆ విధంగా ఈ యొక్క గ్రహం 4వ ఇంట్లో ఉన్న గ్రహం 6వ ఇంట్లోకి వెళుతుంది. అంటే సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇందులో చెప్పొచ్చు. అంత అథెంటిక్గా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, అప్పుల బాధతో భారతదేశం లేదు. ఇప్పుడు మనం ధనవంతులం అయిపోయాం. కొత్తగా ఇప్పుడు మనకి జొన్నగిరిలో, కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో మనకి 9,000 కోట్ల బంగారం దొరికింది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ధనవంతమైపోయింది అనమాట. ఎలాగైతే మొన్నటిదాకా అప్పులు 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 అంటూ బాధపడ్డారు, వీళ్ళంతా క్షణాల్లో మారిపోయింది. ఆ విధంగా క్షణాల్లో మానవుడు కూడా, ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా అప్పుల బాధతో సతమతమైపోతున్నామనే వాళ్ళు నేను చెప్పిన రెమెడీ, ఈ సింపుల్ రెమెడీ, ₹1 ఎవరికి ఒక్కర్లా. ఇది చేసుకుంటే అవ్వకపోతే మళ్ళీ నన్ను అడగండి. రేపు 26వ తారీఖునే ఓపెనింగ్ అనమాట. చూసుకోండి, కావాల్సి గూగుల్ చేసి చూసుకోండి. జొన్నగిరి ఓపెనింగ్ చేస్తున్నాడు ఆయన. గోల్డ్ మైన్ దొరికింది. ఆ విధంగా ఇది మరి ఎంతకాలం నుంచి ఎందుకు దొరకలేదు బంగారం ఆయనకి, ఇప్పుడే ఎందుకు దొరికింది? కాబట్టి నిరంతరం మంత్రజపం చేయాలి, నిరంతర పరిశ్రమ చేయాలి. అదమ్మా, అలా దొరుకుతుంది. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చేస్తే నెంబర్ 1 అయిపోతారు అందరు. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.